టర్కీ పార్లమెంట్ రణరంగంగా మారింది. ఆ దేశ అధ్యక్షుడు ఎర్దోగాన్ సమక్షంలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అది చివరికి పరస్పర దాడులకు దారితీసింది. నూతన న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లేక్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఎంపీలు ఒకరినొకరు నెట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. గుర్లేక్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసిన సమయంలో రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ నేతలపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అది చివరికి పరస్పర దాడులకు దారితీసింది. నూతన న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లేక్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఎంపీలు ఒకరినొకరు నెట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. గుర్లేక్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన సమయంలో రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ నేతలపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.